చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వేళ విశేషం ఏమో తెలియదు కానీ రాష్ట్రంలో వరుసగా అపశృతులు జరుగుతున్నాయి. అది కూడా పవిత్ర పుణ్యక్షేత్రాలైనటువంటి దేవాలయాలలోనే అపశృతులు జరుగుతున్నాయి. సింహాద్రి అప్పన్న ఆలయంలో చందనోత్సవ కార్యక్రమంలో గోడగూలి 7 మంది మరణించారు. శిథిలాల కింద మనుషులు పడి ఎంతో ఇబ్బందులు పాలయ్యారు. ఏంది ఈ సంఘటనలు జరగటం? ఎప్పుడు కని విని ఎరుగని రీతిలో సింహాచలంలో ఎప్పుడు ఇటువంటి సంఘటనలు జరిగిందే లేదు అని అక్కడ భక్తులు స్థానికులు చెబుతున్నారు. ఇటువంటి సంఘటనలు వరుసగా మన రాష్ట్రంలోనే ఎందుకు జరుగుతున్నాయి? తిరుమలలో లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారు అని ఏ రోజైతే చంద్రబాబు పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వంపై నిందన వేసి హిందువుల మనోభావాలు దెబ్బతినేలాగా ఏ రోజైతే మాట్లాడారో ఆ రోజు నుండి రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలలో మరియు ఆలయాలలోనే ఈ విధమైన సంఘటనలు జరుగుతున్నాయి. దీనికి పాప పరిహారం ఖచ్చితంగా చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అడ్మినిస్ట్రేషన్ సరిలేదు, పరిపాలన సక్రమంగా లేదు. పవిత్ర పుణ్యక్షేత్రాలలో వరుసగా జరగకూడని సంఘటనలన్నీ కూడా జరుగుతున్నాయి.